దేవుని మహాపరిశుద్ధ నామమునకి స్తోత్రము కలుగును గాక. ఇంతవరకు మనల్ని నడిపించినటువంటి దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నామండి. మరి మా మధ్యలో ఉన్నటువంటి మా అమ్మగారు వచ్చి ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. మొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన మా పరమ తండ్రి, నీ పాదములకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ సన్నిధానములో నా తండ్రి, నీవిచ్చిన ఈ మహాకృపను బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నీ పరిచర్య నీ నామమై జరుగుతుండగా పరిచర్య ద్వారా మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన అయ్యా, మరి యొక్క బిడ్డని నీ సిలువ చాటున మరుగుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఎందు నిమిత్తం మీరు ఏర్పరచుకున్నారో నా దేవ, బిడ్డ పట్ల నీ చిత్తం ఏమయ్యిందో నా తండ్రి, అయ్యా నీ ప్రణాళికలో మీరు ఏర్పరచుకుని ఉంటుండగా నీ నామ మహిమార్థమే నీ బిడ్డని వాడుకోమని నీ పాద సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను నాయన. ఎవరికి నాయన ఏ వాక్యం అవసరం ఉందో ఆ వాక్యము నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడమని నాయన, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఈ కార్యక్రమం అంతా కూడా నీ మహిమార్థమై వాడుకోమని ప్రార్థిస్తూ నా తండ్రి, ముఖ్యంగా మా దేశమును కనికరించండి, కృప చూపించిన ఆయన. శత్రు మా దేశంలోనికి జోరబడకుండానట్లుగా మా సరిహద్దులలో నీ దూతలను కావలి ఉంచమని నాయన, నీ బంగారు దూతలను నాయన కావలి ఉంచమని నాయన, నీ నామానికి మహిమకరంగా వాడుకోమని, మా దేశమంతటికి నీ రక్షణ భాగ్యమును దయచేయమని నాయన, నా బిడ్డని నీ సాధనముగా వాడుకుంటున్నందుకు మీ పాదములకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు నీ కుమారుడు మా రక్షకుడు తిరిగి మా కొరకు రారాజుగా రానయ్యున్న యేసయ్య పుణ్యనామంలో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామంన మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం మనం దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. సంకీర్తన 106వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఈ విధంగా మనము ఆయన మాటలు విని ఆయన గానమును స్తుతిద్దామండి. అందరికీ తెలిసినటువంటి పాటనే హల్లెలూయా స్తుతి మహిమ అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమ పరుద్దామండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. మరి ఇంతసేపు మనం దేవుణ్ణి స్తుతించామండి. మరి ఈ యొక్క సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని ఆరాధిద్దాం. దయచేసి ఎవరైనా మౌనంగా ఉండక మీ హృదయములతో మీ స్వరములు పెట్టి దేవుని నామాన్ని ఆరాధించండి. మన సర్వచిత్తంబు ఆయనే కదా. స్వరూపమే చూకుమారివే సర్వచిత్తం నీదేనయ్యా. స్వరూపమే చూకుమారివే సారిపైనున్న మంటినయ్యా. సరైన పాత్రం చేయమయ్యా. సర్వేశ్వరా నీరికుండను సేవగా నిన్నే సేవింతును. సర్వచిత్తం నీదేనయ్యా. స్వరూపమే చూకుమారివే ఆత్మస్వరూపిణి చిత్తమే అనిశంభుషు ఇహ పరమునా. ఆత్మస్వరూపిణి చిత్తమే అనిశంభుషు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుము నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని జోడా. ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తం నీదేనయ్యా. స్వరూపమే చూకుమారివే సర్వచిత్తం నీదేనయ్యా. స్వరూపమే చూకుమారివే సారిపైనున్న మంటినయ్యా. సరైన పాత్రం చేయమయ్యా. సర్వేశ్వరా నీరికుండను
సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తం నీవేనయ్యా స్వరూపమే చూకున్నారేవి స్తోత్రం స్తోత్రం ప్రభువానైనా మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నామయ్యా యెహోవా మీకు స్తోత్రం ప్రభువానైనా తండ్రి ఈ యొక్క పునరుద్ధాన దినమందు నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించుకుని ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభువానైనా అవునయ్యా మా సర్వ చిత్తంబు మీరే ప్రభువానైనా ఆత్మస్వరూపి మీకే స్తోత్రం ప్రభా నీ చిత్తమే మా ఎడల సిద్ధించు ప్రభు మీకే స్తోత్రం చెల్లించుకొని చూంటున్నామయ్యా పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభా తండ్రి ఈ విధంగానైనా ఒక గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ లో ప్రభువానైనా పాల్గొంటున్న బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం వారి యొక్క ప్రార్థన వినపములన్నీ మీ పాదముల చెంత మొరపెడుతున్నాను ప్రభువానైనా వారి మరలను ఆలకించి వారికి సహాయం చేసి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నామయ్యా యెహోవా మీకు స్తోత్రం ప్రభువానైనా ఈ విధంగా ప్రభువానైనా ఈ యొక్క ఫెలోషిప్ ని ప్రభువానైనా ఆరంభం నుంచి ముగింపు వరకు మీ యొక్క అధ్యక్షత నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభువానైనా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని ఉంటున్నామయ్యా మీకు స్తోత్రం ప్రభువానైనా ఈ విధంగా ప్రభా ముందున్న సమయాన్ని నీ పాదముల చెంత సమర్పించుకుంటున్నామయ్యా నీ యొక్క ప్రియ కుమారుని పాదముల చెంతకు సమర్పించుకుంటున్నాం ప్రభా ఆ బిడ్డని మీ యొక్క ఆత్మ అభిషేకంతో నింపి ఆ బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం ప్రభువానైనా నేను ఎటువంటి వాక్యం మాకు అవసరమై ఉన్నదో ప్రభా ఆ విధమైనటువంటి వాక్యం ప్రభా మీ యొక్క ప్రియ కుమారుని ద్వారా ప్రభానైనా దిలీప్ ద్వారా ప్రభానైనా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా మీకే స్తోత్రం చెల్లించుకోవచ్చు ప్రభానైనా ముందున్న సమయాన్ని నీ పాదముల చెంతకు సమర్పించుకోవచ్చు ప్రభానైనా నేను ఆ యొక్క స్తుతి అర్పణ యేసు నామమున అడిగి వేడుకొంచుంటున్నాను గొప్ప పరమ తండ్రి ఆమేన్. దేవుని మహా పరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనల్ని నడిపించినటువంటి విధానమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఈ యొక్క సమయంలో మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హగ్గయి గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము, ఈ యొక్క చిన్న ప్రవక్త యొక్క గ్రంథాల్లోంచి రెండవ అధ్యాయము 4వ వచనము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోయాజకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొను, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. ఈ యొక్క గ్రంథంలో మనకు మూలవాక్యం చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా చివరి భాగము, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తిగత జీవితాలు ఏమైపోయారంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేడా అనే సందిగ్ధంలో పడిపోయినటువంటి వాళ్ళ జీవితాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందామండి, అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడా లేదా, ఒకవేళ ఉంటే ఆయన ఎలా మనకు తోడుగా ఉంటాడు అనేది వీళ్ళు గోత్రు. హగ్గయి గ్రంథంలోంచి మొదటి అధ్యాయంలో 5వ వచనం నుంచి, హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అయితే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇజ్రాయేలీల పరిస్థితి ఇలా ఉంది. అంటే వాళ్ళు చేసేదానికి వాళ్ళకు రిజల్ట్ లేదు. అక్కడ పని చేస్తున్నారు, జీతం రావటం లేదు, వచ్చింది సరిపోవటం లేదు,
జోబులో వేస్తే అది చిల్లులు పన్న సంచిలోంచి ఎలా వెళ్ళిపోతుందో కష్టపడిన సొమ్ము అలా వెళ్ళిపోతుంది అక్కడ. తర్వాత చూసినట్లయితే కాగా సైన్యములకు అధిపతి అది యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారము కావాలనని మీరు చూచితిరి గాని కొంచెముగానే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడు చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని ఆకాశపు మంచు కురవక ఉన్నది, భూమి పండక ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షరసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములలో మనుష్యుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. దేవుని యొక్క వాక్యము చెప్తుందండి ఇక్కడ హగ్గై అనేటువంటి తన ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీల దగ్గరికి ఆయన వాక్యాన్ని పంపిస్తాడు. దేర్ వాజ్ అ గవర్నర్, దేర్ వాజ్ అ హై ప్రీస్ట్ హూ వర్ ఇన్ డైలమా. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మన పరిస్థితి ఏంటి. ఆ గవర్నర్ ఎవరు, ఆ హై ప్రీస్ట్ ఎవరు ఒకసారి చూద్దాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యెహోవాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఎవరండి? ప్రధాన యాజకుడైన యెహోషువ ఆయన. అర్థమవుతుందండి? ఇక్కడ వారి యొక్క పరిస్థితులన్నీ మనం చూస్తామన్నమాట. యెహోజాదాకు వచ్చేసేసి అక్కడ గవర్నర్ గా వ్యవహరిస్తుంటాడు. ఓకే, అయితే ఇక్కడ గవర్నర్ వచ్చేసేసి ఇక యెహోజాదాకు కుమారుడైనటువంటి ప్రధాన యాజకుడు నాకు యెహోషువ శేషించిన జనులందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే హగ్గై మాటలు ఆలకించారనమాట. అదేవిధంగా యెహోవా తెలియజేసిన వాక్యమును బట్టి ఆయన ఏమంటాడంటే 13వ వచనంలో నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని అంటాడు. అయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఒక దేవుని వాక్యం అన్నది అప్పట్లోనే ఒక లాస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే దేవుని యొక్క వాక్యం అన్నది కరువైపోయింది. అక్కడ వాళ్ళు పనులు అయితే చేస్తున్నారు, ఇజ్రాయేలీల జీవితాలలో పనులు చేస్తున్నారు కానీ ఫలితాలు లేవు, కష్టపడుతున్నారు కానీ సుఖం లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నా మందిరము పడిపోయింది అంటున్నాడు ఆయన. సొలొమోను కట్టించినటువంటి మందిరము కూలిపోయింది. చెరపట్టబడినటువంటి పారసీయులు అక్కడ కింగ్ దర్యావేషు పరిపాలన చేస్తున్నాడు. అక్కడ దైవత్వానికి చోటు లేదు. మీరందరూ ఇల్లు కట్టుకుంటారు, పనులు చేసుకుంటారు కానీ నా మందిరాన్ని ఎవరైనా చూసారా అని అంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఫోకస్ ఆన్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. నా మీద నువ్వు ధ్యాస ఉంచట్లేదు, ధ్యానం ఉంచట్లేదు. మందిరం ఏమైపోయింది? నా యొక్క ఇల్లు నువ్వు ఎప్పుడైనా చూసావా? అది పడిపోయింది, శిథిలాస్థితిలో పడేది. నువ్వేమో ఇల్లు కట్టుకుంటున్నావు. అక్కడ పరిస్థితి ఏమిందంటే ఒక పంట లేదు. దేవుడు సమస్త వాయుమండలాలకు ప్రతి విధమైనటువంటి ప్రకృతిలో భాగము గాలి, అగ్ని, నీరు, నిప్పు, భూమిటికి ఆజ్ఞకి ఇచ్చాడు ఆయన. ఏంటనంటే ఆ యొక్క ప్రజలకి, జనాంగానికి ఫలం ఇవ్వకుండా ఆయన ఆజ్ఞాపించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు చెప్తే ఆయన చెప్పేది మనం చేస్తే ఆయన మన వెన్నంటే నడిపిస్తాడు. ఇది ఇజ్రాయేలీలకు ఒక శాపం కాదు, శాపం లాగా వాళ్ళ మీదకి వచ్చి ఆయన పనిష్మెంట్ ఇవ్వడానికి కాదు ఈ మాట చెప్పింది. మీరు ఇలా ఎందుకు తయారైపోయాయి మీ జీవితాలు అని అంటే మీరు నాకు దూరమైనారు కాబట్టి ఈ జీవితాలు ఇలా తయారైపోయాయి అంటారు. క్రీస్తు పూర్వం దగ్గర 400-500 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క సంఘటనలు చోటు చేసుకుంటాయి. తర్వాత జనాలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు, యాజకులు, గవర్నర్ అందరూ వింటారు మాట.
విన్న తర్వాత ఏం చేస్తారంటే ఆ మాటకు లోబడతారు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత దేవుని వాక్కు మరలా హగ్గయి ద్వారా వచ్చి ఏమంటుందో చూడండి. 4వ వచనము, 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడు, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతులకు యెహోవా వాక్కు. దేవుడి మాట ఎందుకు చెప్తాడంటే, ఏదైతే మొదటి అధ్యాయంలో వాళ్ళతో మాట్లాడతాడో, మీరు ఇలా తయారైపోయారు ఎందుకంటే నా మాట మీరు వింటం లేదని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత రిపెంట్ అయిపోయి దేవుని వాక్యానికి లోబడి హగ్గయి నిజంగా దేవుడి నుంచి వచ్చిన ప్రవక్త అని వాళ్ళు తెలుసుకొని లోబడతారు. అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు పని చేయడం మొదలు పెడతారు, దేవునికి లోబడడం మొదలు పెడతారు. తర్వాత ఏమవుతుందంటే మరలా దేవుని యొక్క వాక్కు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకు ఒక కాంప్లిమెంటరీగా, ఒక సపోర్టివ్ గా ఆయన మాటలు పంపిస్తాడు. ఏమని అంటాడంటే, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అంటాడు. పని జరిగిస్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడుగా ఉన్నాను అంటాడు. అదే విధంగా 5వ వచనం చూస్తే, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. భయపడకుండా ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీ మధ్యన ఉన్నాను అంటున్నాడు. చాలా సందర్భాల్లో ఆ సంవత్సరం రోజుల్లో ఆ 10-12 నెలల్లో వాళ్ళు నిరీక్షణ కోల్పోయి ఉంటారు బహుశా. దేవుని వాక్యం ఏమంటుందంటే తన ప్రవక్త ద్వారా పంపించి ధైర్యంగా ఉండండి. ఎందుకు భయపడుతున్నారు? మీరు కట్టేది ఎవరిల్లు? నా ఇల్లా, మీ ఇల్లా? కాదు, మీరు దేవుని ఇల్లు కడుతున్నారు, మీరు ఎందుకు భయపడాలి? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ఉన్నారు మీ మధ్యలో? గవర్నరా, కింగ్ దర్యావేశ, పారసీయుల, బాదీయుల, బబులోనీయుల, ఐగుప్తీయుల? మీ మధ్యలో ఉన్నది సైన్యములకు అధిపతి అగు యెహోవా. అర్థమవుతుందండి. ఈ రోజు మన వ్యక్తిగత జీవితాల్లో మనము శిథిలావస్థితిలో పడి ఉన్నామేమో బహుశా, కానీ దేవుని మాటలు మనం విన్న తర్వాత వి నీడ్ టు రీకన్స్ట్రక్ట్ అవర్ సెల్ఫ్. ఇక్కడ వాళ్ళు దేవుని మందిరాన్ని తిరిగి మరలా కట్టారు. దేవుని మందిరం అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ బాడీ. మన దేహమే దేవుని ఆలయము. ఈ దేవుని ఆలయం కాబట్టి మనం తిరిగి కట్టుకోవాలి. తిరిగి కట్టుకునే ఆ యొక్క ప్రయత్నాలలో ఒకసారి మనల్ని మనం కోల్పోతాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పేది, వాగ్దానం ఇచ్చేది ఏంటంటే, నేను మీ మధ్యన ఉన్నాను, ధైర్యం తెచ్చుకొనుడి. దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఐగుప్తులోంచి వచ్చేటప్పుడు తోడు లేడా అండి? ఎర్ర సముద్రంలో తోడు లేడా? ఐగుప్తు దేశంలోంచి వచ్చేటప్పుడు తోడుగా ఉన్నాను. అదే విధంగా మందిరం కట్టేప్పుడు తోడుగా ఉంటానన్నాడు. ఈరోజు చాలా మంది, నాకైతే తెలియదు, చూసేవారు వ్యక్తిగత జీవితాల్లో నాకు దేవుడు తోడుగా లేడేమో, నేను ఆయన కోసం బతుకుతున్నాను అనుకుంటారేమో. అలాంటి వాళ్ళకి ఈరోజు నేను నా తరపుగా తెలుసుకున్న విషయం చెప్పగలిగేది ఏంటంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, మనందరికీ తోడుగా ఉంటాడు. ద మూమెంట్ మనం ఆయనలో పని చేస్తున్నప్పుడు, ఆయన కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు కానీ ఆయన మార్గంలో నిలబడలేరు. ఆయన అంటాడు, నిలబడండి, నా కొరకు నిలబడండి, నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. అనాథగా వదిలిపెట్టేవాడిని కాదండి. ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, మనం అడుగుల ముందుకు వేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని వదిలిపెట్టాడు, మన తోడు ఉంటాడు. ఆయన మన మధ్యలో ఉంటాడు. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలీలను విడిపించి వారి మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఈరోజు చూస్తున్న మీకు నాకు కూడా తోడుగా మన మధ్యలో నివసిస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. అదే విధంగా తర్వాత ముందుకు వెళ్ళినప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, చివరిగా మనం చూసుకున్నాం అదే 2వ అధ్యాయము 19వ వచనము. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఏంటంటే, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ మాట ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, ఈ మాట గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి నేనైతే చూస్తున్న మీరైతేనే, ఇది మొదలుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.
ఆమేన్. చాలా మంది ఒక్కొక్కసారి ఏమైపోతారంటే, నేను నడుస్తున్నాను, నాకు ఏం జరుగుతుంది నెక్స్ట్, నాకు ఏం వస్తుంది, ఆయన చెప్పాడు, నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ బ్లెస్సింగ్. దేవుడు ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాడండి. ఏం ఆశీర్వదించాడు వెళ్ళానంటే, వాళ్ళ చేతి కష్టం వాళ్ళ చేతికి అందేలా చేశాడు. ఈ రోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, మీ జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, నా జీవితం ఏంటో మీకు తెలియదు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. లెట్ us సరెండర్ అండ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ as a life offering to our Lord. మన దేవునికి మనల్ని సజీవ యాగంగా మనం సమర్పించుకున్నట్లయితే ఆయన మనల్ని మరలా తిరిగి జీవితాలను కట్టి ఇది మొదలుకొని మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. నమ్మిన వారు నాతో కూడా ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ రోజు చాలా మంది వ్యక్తిగత జీవితాలు అయితేనేమి, నేను కూడా అనుకుంటున్న పరిస్థితులు ఏంటంటే, ఏమైపోతుంది ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం అనుకున్న పరిస్థితి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చేతుల్లో మనమైన అడుగు జాడలు నడుస్తామో, ఇజ్రాయేలీలకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు తోడుగా ఉన్న వారి మధ్యలో ఉన్న దేవుడు, మందిరాన్ని కట్టేటప్పుడు వారి తోడుగా ఉన్న దేవుడు, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ దేహము అనే దేవుని ఆలయాన్ని మనం కాపాడుకుంటుండగా మన తోడుగా ఉండబోతున్నాడు, మన మధ్యలో ఆయన ఉండబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ ఘనత కలుగును గాక. ఈ యొక్క వాక్యమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్తుతిస్తూ, చూసేవారు కూడా ఇక నుంచి దేవుని మార్గంలో నడుస్తూ ఆయనతో ఆయన యొక్క కాపుదలను, ఆయన యొక్క ఫెలోషిప్ ని పొందుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవానికి వందనాలు. ఆయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ని మీరు నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఇకను నాయన మేము నీ మధ్య నడుచులాగున నీ కృప దయ సహాయం నా మీద ఉంచమని యేసునామమున ప్రార్థిస్తూ, చూసే ప్రతి ఒక్కరూ కూడా నాయన వారి వారి వ్యక్తిగత జీవితాలను దేహాలను తిరిగి కట్టుకున్నాయన నిన్ను వెన్నంటే పెట్టుకునేటువంటి జీవన శైలి నేను అందరము కలిగి ఉండటకు నీ సహాయము నీ కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఈ యొక్క సహవాసాన్ని అంచెలంచెలుగా మీరు ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంకనూ మీరు మమ్మల్ని దీవించి నడిపించమని నజరేయుడైన యేసునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.